ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లమే లేదు. కుటుంబాలతో కలిసి బీచ్లకి వెళ్ళాలి అనుకుంటే తాగడానికి వెళ్తే తప్పులేదు, లేదా తాగి తూగి మీద పడేటటువంటి వాళ్ళతో కలిసి డ్యాన్సులు వేస్తానికి వెళ్తే పర్లేదు. అలా కాకుండా కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ఉందామనుకుంటే మాత్రం కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రయోగాత్మకంగా విశాఖపట్నంలో కావచ్చు, లేకపోతే సూర్యలంకలో కావచ్చు పెట్టినటువంటి 4 అంశాలకి సంబంధించినటువంటి 4 ఈ బీచ్ షాట్స్ పెట్టుకొచ్చేశారు. అక్కడ బీరు దొరుకుద్దట, వైను దొరుకుద్దట, రెడీ టు డ్రింక్ అట. 75 లక్షల రూపాయలు డబ్బులు కట్టి ఏడాదికి 10% చొప్పున అదనంగా, అంటే ఏడాదికో 7.5 లక్షలు మళ్ళీ ఎక్స్ట్రా కట్టేటట్టయితే అక్కడ పర్మిషన్ ఇచ్చేస్తారట. బీచ్లో శుభ్రంగా సూర్యలంక విశాఖపట్నంలో 4 బీచ్ షాట్స్కి ఓకే చేశారు. అంటే 4 లిక్కర్ దుకాణాలు బీచ్లో ఉంటాయి. ఇక అక్కడే శుభ్రంగా కావాలంటే పడుకుని తాగేది ఎందుకు, తినటానికి కూడా అక్కడే రెడీ టు ఈట్ కూడా. కాబట్టి ఇక పైన తాగుబోతుల పక్కన కూర్చుని మనం ఎంజాయ్ చేయగలమంటే వెళ్ళొచ్చు, లేదా అందరం కూర్చుని తాగుతూ ఎంజాయ్ చేయడం అంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది ప్రయోజనమా నష్టమా అంటే అలవాటు పడిపోతాం. ఇదివరకు మన ఇళ్ళ దగ్గర వైన్ షాప్ అంటే పెద్ద గొడవ. ఇప్పుడు ఇళ్ళ దగ్గర వైన్ షాప్ అలవాటు పడిపోలేదా? ఇళ్ళ దగ్గర బార్ అంటే ఏంటి, ఇళ్ళ మధ్యలో బార్ ఏంటి అని గొడవ పడేవాళ్ళం. అలవాటు పడిపోలేదా? ఇప్పుడు బీచ్లో బార్ ఏంటి అని, బీచ్లో వైన్ షాప్ ఏంటి అంటాం. ఇటు 4 రోజులు పోతే బీచ్లో సూపర్లో ఉందిరా అంటాం మనమే. ఇదివరకు తాగుబోతు అనేవాళ్ళం, ఇప్పుడు తాగితే తప్పేంటి అంటున్నాం. అదే మొక్క మన భరత గారు కూడా చెప్పారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో బీచ్కి వెళ్దాం, సకుటుంబ సపరివార సమేతంగా తిందాం, తాగుదాం, దొర్లుదాం అనేటటువంటి కాన్సెప్ట్. శుభ్రంగా ఇంకో పర్మిషన్ కూడా ఇచ్చేస్తే పోద్ది. బెల్లీ డ్యాన్సులు అక్కడ ఉంటుంది, మన దీంట్లో దుబాయ్లో ఉంటుంది అనమాట బీచ్. దీంట్లో అక్కడ బీచ్లు కాదు ఉండేది, వాటిలో డెజర్ట్ సఫారీలు ఉంటాయి. అట్లాంటిది ఏర్పాటు చేస్తే బెల్లీ డ్యాన్సులు, అట్లాగే గోవాలో క్యాసినోలు ఉంటాయి, అవి కూడా పెట్టేస్తే అసలు మనకి మన రాష్ట్రానికి సంబంధించిన డబ్బులు వేరే రాష్ట్రాలకు పోవడం కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ సంపాదన ఖర్చు పెట్టుకోవడానికి వస్తారు. పేకాట మిగతా అన్నిటికి కూడా గోవాలో జరిగేవన్నీ మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేసేస్తే పోతుందేమో.